బాసు గారు హాయ్, Hi, శ్రీదేవ్ గారు hi. హాయ్. కంగ్రాట్స్ ఫర్ దీవానా. Thank you so నేను much. కొంచెం లేట్గా చూసా కానీ జెన్యున్లీ లైక్ ద ఫిల్మ్. శ్రీకాంత్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. వి డిడ్ అ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ చాలా రేర్గా జరుగుతుంది కదా, ఎస్పెషల్లీ వెన్ ది ఓపెనింగ్ ఇస్ స్లోగా ఉన్నప్పుడు సెకండ్ వీక్కి పిక్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ It's a pleasant surprise for us also. యా. సో సెకండ్ వీక్లో ఐఎమ్ సీయింగ్ ఆల్ ద ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ థియేటర్స్ మల్టీప్లెక్సెస్ వరకు ఆరెంజెస్ కనిపించడం అండ్ ఆల్ ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. Thank you. దీని ఒక కేస్ స్టడీగా తీసుకుని బికాస్ ఐ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజంట్ ఈజీ రైడ్. Yeah, absolutely. చాలా ట్రబుల్సమ్ ప్రొడక్షన్ ఉంది. ఇట్ వాజంట్ ఈజీ టిల్ ద రిలీజ్ వరకు చాలా ఉన్నాయి కాబట్టి మనం స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్ని స్టేజెస్ గురించి మనం మాట్లాడుకుందాము. బట్ ఫస్ట్లీ మొదలు పెట్టాలంటే యాజ్ అ వ్యూవర్గా నేను అంటున్నా కదా, నేను దివానాని ఎగ్జాంపుల్గా పెట్టుకునే చెప్తా. ట్రైలర్ చూసినప్పుడు నాకు జెన్యూన్గానే థియేటర్కి వెళ్ళి చూడాలనే మోటివేషన్ నాకు కలగలేదు. అండ్ నాకు రిలీజ్ అయిన వీకెండ్ నాకు కొంచెం ఒంట్లో కూడా బాగాలేకపోవడం వల్ల ఆ ఫ్రైడే నేను వేరే సినిమాలు చూసా. ఫస్ట్లీ ఏంటంటే దివానా రివ్యూ పడాలి కదా. సో వీ హ్యాడ్ ద ప్లాన్ వాజ్ వీల్ వాచ్ టాయ్ స్టోరీ అట్ 5 o'clock అండ్ 9 o'clock షోకి దివానాకి వెళ్దాము అని. దివానా షో క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా టాయ్ స్టోరీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఐ వాజ్ సిక్. సో ఇంకా వర్క్ కాబట్టి చూద్దాం అనుకున్నా తప్ప ఆ మోటివేషన్ రాలేదు నాకు. ఈవెన్ దో ఐ హ్యాడ్ ఇంటర్వ్యూడ్ హర్షత్, ఈవెన్ దో ఐవర్ ద సాంగ్ అనేది ఒకటి రీల్స్లో వచ్చినప్పుడు వినిపించినప్పటికీ, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ ఫీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. థియేటర్కి వచ్చి చూస్తే ఐమ్ లైక్ డామ్ ఈ సినిమా బాగుంది కదా అనిపించింది. బట్ సమ్హౌ ఎందుకో ఆ మోటివేషన్ థియేటర్కి వెళ్ళిపోవాలనేది నాట్ జస్ట్ విత్ దీవనా, దట్స్ నాట్ కమింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. వేర్ ఆర్ మార్కెటింగ్ పరంగానా లేకపోతే మరి కాంటెంట్ పరంగానా ఎక్కడ ప్రొడక్షన్ సైడ్ నుంచో ఆ మోటివేషన్ అనేది క్రియేట్ చేయడంలో ఎక్కడ ల్యాక్ అవుతున్నారు ప్రొడ్యూసర్సా లేకపోతే ఫిల్మ్ టీమ్? అంటే I'll try and tell with our films example. I think that will be easier because I relate to it kabatti. బట్ డూ యూ రిలేట్? నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మీకు జనరల్గా మీకు కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు అది జరుగుతుందా మీకు? 100%. Pre-wedding show I think is a very beautiful example. Similar idi, but maybe second week అది ఛాన్స్ దొరకలేదు దానికి. కానీ దట్స్ అ వెరీ సిమిలర్ ఎగ్జాంపుల్ వేర్ ద కాంటెంట్ ఈస్ గుడ్ బట్ టీజర్ ట్రైలర్స్ అవన్నీ వచ్చి Noise జనాలు చేయక. కదలలేదు. Yeah. అండ్ బై ద టైమ్ దే రియలైజ్ ఇట్స్ అ గుడ్ మూవీ, ద Too మూవీ late. ఇస్ నాట్ అవైలబుల్. సో ఐ థింక్ దట్స్ ఆల్సో సిమిలర్ స్పేస్లో ఉన్న ఫిలిం అనుకుంటా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆర్ హోల్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రౌడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ టు వాచ్. And we are not only competing with another film, but we are competing with short form in totality అనమాట. మనకి అంటే ఫోన్ ఓపెన్ చేస్తే 1 hour ఎలా అయిపోతుందో తెలియదు మనకి, ఆ రీల్స్ కానీ అవన్నీ వస్తున్నప్పుడు. సో అండ్ ఒక పర్సన్కి ఒక డేలో ఒక 2 hours 3 hours కన్జంప్షన్ టైం ఉంటే ఇన్ 24 hours స్లీప్ తీసేస్తే దెర్ ఈస్ ఇనఫ్ దట్ ఈస్ అవైలబుల్ టు హిమ్ అట్ హిస్ కన్వీనియన్స్. సో ఇంత నాయిస్లో యూ హ్యావ్ టు create a small piece of sound on by yourself అనేది it's a very difficult task. 1 2 మార్కెటింగ్ పరంగా నాకు పర్సనలీ ఏమనిపిస్తుందంటే చాలా మార్కెటింగ్ ట్రూప్స్ని అబ్యూజ్ చేసేసారు. ఇప్పుడు ట్విస్ట్ ఉందంట అన్నదాన్ని ఫుల్ అబ్యూజ్ చేస్తారు. అంటే అది ఇప్పుడు నిజంగా ఉంటే కూడా ఎవరు నమ్మట్లేదు అసలు. సినిమాకి వెళ్తే లేదేమి ట్విస్ట్, బట్ మార్కెటింగ్లో దాన్ని క్లైమాక్స్ ఏదో ఉందంట ఆర్ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పి ముందే చెప్పడము. ఇప్పుడు జనాలు ఇంకెందుకు నమ్మాలి? ఇన్నిసార్లు వాళ్ళు ఓహో ఇది ఉందేమో అని వెళ్తారు, అదేమో అక్కడ అంత ఉండదు, ఆర్ దట్ ఫిల్మ్ ఇస్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ ద మార్కెటింగ్ ఇస్. నాన్న పులి కథ కదా ఇది. ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి. ఇప్పుడు నాకు తెలిసి చాలా నాకు అనిపిస్తుంది ఏంటంటే జనాలు ఇప్పుడు ఆ స్పేస్లో ఉన్నారు. అదొకటి. సెకండ్ వన్, మా పర్టికులర్ ఫిలిం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మేము ఒక క్యాజువాలిటీ దీనికన్నా నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది కాకుండా మాకు కూడా చాలా స్ట్రాంగ్గా ఏమనిపించిందంటే వెన్ వీ వర్ కటింగ్ అ టీజర్ ఆర్ వెన్ వీఆర్ కటింగ్ అ ట్రైలర్, మేము పర్సనల్గా కట్ చేస్తాం అనమాట విత్ అవర్ ఎడిటర్స్. అండ్ వీవ్ డన్ మోర్ దెన్ 25 cuts బిఫోర్ ఫైనలైజింగ్. ట్రైలర్ అయితే ఆల్మోస్ట్ 40 cuts చేసాం. ఓకే. ఎందుకంటే ప్రతిసారి ఒకటి చేసిన తర్వాత
ఇది చూసేశారు కదా మనోళ్ళు, ఇది ఎట్లా ఆ నాయిస్ని ఎట్లా బ్రేక్ చేస్తుంది, ఇది చూసేశారు కదా ఇది ఎట్లా నాయిస్ని బ్రేక్ చేస్తుంది అనేది ఒక థాట్. సెకండ్, మా ఫిలింలో ఉన్న కాంటెంట్ ఆ ఎమోషన్స్ ఎట్లాంటివి అంటే యూ కెన్ నాట్ ఫిల్ దట్ ఇన్. చాలా రెగ్యులర్ గా అనిపిస్తాయి బయట నుంచి చూసినప్పుడు, చాలా రెగ్యులర్ గా ఏముంది దీంట్లో కొత్తగానే ఫీలింగ్ కలిగేస్తుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని పెట్టలేము ట్రైలర్ లో. అది పెట్టకుండా చెప్తే ఏముంది సినిమాలో ఇంతే కదా, రెగ్యులర్ సినిమా ఎన్నిసార్లు చూడలేదు అనిపిస్తుంది. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ వన్ టు కట్ ఆల్సో. అంటే మేము ఫాలో అయిన ప్రాసెస్ కూడా ఒక 5 different డైరెక్షన్స్ని చేసుకొని, ఓకే ఈ డైరెక్షన్ అయితే లవ్ అగ్రెషన్ అన్న డైరెక్షన్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ద ఫిలిం, ఫర్ మనం ఇప్పటివరకు రిలీజ్ చేసిన మెటీరియల్స్తో మ్యాచ్ అవుతుంది అని. దెన్ దాన్ని డబుల్ డౌన్ చేసి ఆ డైరెక్షన్లో ఒక 10-15 కట్స్ చేసుకొని డిసైడ్ చేసి లాస్ట్కి ఒకటి చేసామన్నమాట. సో దిస్ వాజ్ అవర్ పర్సనల్ జర్నీ అండ్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ ఓవర్ అబ్యూజ్ చేసేసాం మనం మార్కెటింగ్ ట్రూప్స్ని. అదొక ఛాలెంజ్. జనాలు వర్డ్ ఆఫ్ మౌత్ ని సోషల్ మీడియాలో కనిపించే పోస్ట్ ని నమ్మట్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. నమ్మట్లేదు. మాకు అది కూడా ప్రాబ్లం అయింది ఇప్పుడు. Yeah. రియల్ గా జనాలు ఆడియన్స్ రియాక్షన్ ఇస్తే ఇదంతా మేడప్, ఇదంతా వీళ్ళు ప్లాన్ చేశారు అనుకుంటున్నారు. Yeah. సో మేము మా సినిమా కోసం మేము ఎంత చేసినా, రియల్ ఆడియన్స్ రియాక్షన్స్ తీసుకొని ఎంత పెట్టినా సరే ఇది నిజమా కాదా అని కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. దట్ వాజ్ ఆల్సో ఛాలెంజ్. దానికి ఎందుకు కారణం అంటే, హూఎవర్ ఇట్ ఈస్, గత 2-3 సంవత్సరాలుగా ట్విట్టర్ అకౌంట్స్ని, ఇన్స్టా అకౌంట్స్ని, రీల్స్ని అన్నిటిని, ఏవైతే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పేజెస్ ఉంటాయి కొన్ని, లైక్ విచ్ ఆపరేట్ యాజ్ బ్రాండ్స్. ఐఎమ్ నాట్ జెన్యూన్ గా చేసే ఇండివిజువల్ నార్మల్ పీపుల్ లాగా సోమశేఖర్ అని ఒక అకౌంట్ ఉంటుంది, దట్ విల్ బి అండర్ సమ్ వన్స్ కంట్రోల్. సో అది చేసి ప్రతి ప్రీమియర్ తర్వాత అందరూ అదే వచ్చిన పారాగ్రాఫ్ని మార్చేసి జనాలకి ఈరోజు జెన్యున్గానే అరే ఒకడు నచ్చి పెడితే కూడా ఇది ఫేక్, ఇది పిఆర్ ఫీడ్ మొత్తాన్ని అది పిఆర్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వల్ల వర్డ్ ఆఫ్ మౌత్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా చంపేసుకున్నాము మనం అని ఐ బిలీవ్. అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో క్లెయిమ్డ్ ద సేమ్. సాయి రాజేష్ గారు అనుకుంటారు కదా మొన్న ఆయన అన్నారు చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్ అప్పుడు. సో అలాంటివి జరిగినప్పుడు ఐ థింక్ దాని ఎఫెక్ట్ యాక్చువల్లీ సంవత్సరానికి వచ్చే 2-3 మంచి సినిమాల మీద, యాక్చువల్లీ బాగుండే సినిమాల మీద కొలాటరల్ డ్యామేజ్ ఇంకా వాటిని లైక్ ప్రీ వెడ్డింగ్ షోకి జరిగినట్టు, దివానాకి జరిగినట్టు. హౌ డు వి రివర్స్ దిస్? Very difficult. అంటే యాజ్ అ యూనిట్ వీ హ్యావ్ టు సే దట్ we are not going to abuse the marketing channels that are available for us. That is the only way. అంటే మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా సీతారాం వంశీ గారు చెప్పారు ఫస్ట్ టైం, దిస్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 year లాస్ట్ డిసెంబర్. అంతే. he very openly said the same thing that we are discussing now. I think తను కూడా క్యాజువాలిటీ అయ్యారు 1-2 సినిమాలతో. బట్ అట్లీస్ట్ ఆయనకి ఆ బ్యాకింగ్ అది పెద్ద ఉంటాయి కాబట్టి డామేజ్ కొంచెం తగ్గుతుంది. దీవానాకి మేజర్ చంక్ అక్కడే కదా పడింది. సో అండ్ దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ మొత్తం రిలై అయ్యేదే వర్డ్ ఆఫ్ మౌత్ మీద కదా. సో అది రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇర్రివర్సిబుల్. ఇంకా కొత్త టెక్నిక్స్ ఏమైనా కనుక్కుంటే తప్ప ఇప్పుడున్న వాటిని రివైవ్ చేయాలంటే ఐ థింక్ బుక్ మై షో ఇస్ గాన్. సోషల్ మీడియా ఇస్ ఆల్సో గాన్. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఒకరు పాపులర్ అయ్యారంటే కూడా విదిన్ వాళ్ళకి ఒక 20K-30K ఫాలోవర్స్ వచ్చిన వెంటనే వాళ్ళు యూ విల్ సీ దెమ్ పోస్ట్ కొలాబ్ వీడియోస్ అండ్ ఆల్. సో దెర్ ఇస్ నో, ఐ థింక్ ది ఓన్లీ థింగ్ ఈస్ ఫ్రెండ్స్తో కూర్చొని వాట్ ఎవర్ వాట్సాప్ ఫ్రెండ్ గ్రూప్స్ ఉండేవి, వాడు జెడ్యూర్గా సినిమాకి వెళ్ళొచ్చి ఫ్రెండ్. ఐ థింక్ వీ షుడ్ గో బ్యాక్ టు దోస్ ఓల్డెన్ డేస్ వేర్ యూ వుడ్ జస్ట్ హియర్ ఇట్ ఫ్రమ్ యువర్ కొలీగ్ ఆర్ కాలేజ్లో ఉండే ఫ్రెండో, లేకపోతే వర్క్లో ఉండే ఫ్రెండో, లేకపోతే కజినో, మామూలు అట్లా తప్ప. ఐ థింక్ సోషల్ మీడియా అనేది. బట్ దానికి కూడా ఛాలెంజ్ ఏంటంటే మేము ఆనెస్ట్లీ ఇట్ వాజ్ నాట్ దట్ వీఆర్ నాట్ అవేర్ మా మార్కెటింగ్ మెటీరియల్ ఎంత పెనిట్రేట్ అవుతుంది, ఎవరు ఎంత చూస్తున్నారు, ఎంత నచ్చుతుంది అని. వీఆర్ వెరీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో మేము జెన్యూన్గా ఏమనుకున్నామంటే సినిమా 7 days ముందు నుంచి వైజాగ్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వద్దాం, ప్రతి చోట సినిమా నిజంగా చూపించేద్దాం. By the time we come to the release date, that word of mouth will genuinely spread and people will understand that this film is something good. Unfortunately, due to other reasons, మేము అది చేయలేకపోయాము. We are not able to do that round. But అది చేస్తుంటే I think we would have been in a much better space. Second week మీకు ఏదైతే అది ఫస్ట్ వీకే స్టార్ట్ అయి ఉంటే అంటే కూడా మా దగ్గర ఉన్న సినిమా బిగ్గెస్ట్ వెపన్ మాకు. దీన్ని చూపిస్తే జనాలకి తెలుస్తుంది వాట్ ఈస్ దివానా అని నమ్మాను. అబ్సల్యూట్లీ.
ఇంకా మేము గెట్టోళ్ళం కాబట్టి సెకండ్ వీక్ ట్రై చేసి అన్ని చేసి గివ్ అప్ కొట్టేస్తారు కదా జనరల్ గా. చాలా మంది చెప్పారు కూడా, మీరు ఇంకా ఫస్ట్ వీక్ లో ఇలా అయిపోయింది కదా, డోంట్ స్పెండ్ మనీ, లేకపోతే మీకు ఇందులో ఎక్కువ ఫ్రెకింగ్ ఫ్యూమ్ అవ్వకండి, జస్ట్ లెట్ ఇట్ బి, ఇట్స్ ఓకే అని చెప్తే కూడా అంటే you made a we good were film. happy. You made a good film. Why should we shy off? నో ఇట్స్ గుడ్ దట్ చాలా మంది గివ్ అప్ కొట్టేస్తారు మండేకి. ఇంకా ఒక్క ఏదో పెట్టేసి ఓకే ఇంకా అది కూడా ఫార్మాట్. ఐ డోంట్ నో వై దే డూ సక్సెస్ మీట్స్ అండ్ ఆల్, బట్ దీనికి యాక్చువల్లీ టైమింగ్ కూడా వర్కౌట్ అయింది అనిపించింది. సెకండ్ ఫ్రైడే Film లేకపోవడం. బట్ నాకు అన్నారు కదా వీ వాంటెడ్ టు షో ద ఫిల్మ్ అని చెప్పి. ఆ మోడల్ అనేది ఇంతకు ముందు వర్కౌట్ అయింది, అవును. మేజర్ కి వర్కౌట్ అయింది. మేజర్ కి ఐ థింక్ 10-15 days ముందు దేవర్ పెళ్లి చూపులో స్టార్ట్ అయింది 2016. రైట్. రీసెంట్ గా సామాజిక నాకు చేశారు. కోర్టుకు కూడా ఐ థింక్ 2 to 3 days ముందు నుంచి యూఎస్ లో వేశారు, కోర్టుకి ఇక్కడ కూడా చేశారు. ఇక్కడ కూడా వేశారు. ఫ్రైడే రిలీజ్ అయితే వెన్స్డే నుంచి దే హ్యాడ్ ప్రాపర్ పబ్లిక్ స్క్రీనింగ్స్, నాట్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ ద ఇన్వైట్ ఓన్లీ. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఐఎమ్ అన్ అవుట్ సైడర్ కదా. నాకు ఎప్పుడైతే షో క్యాన్సిల్ అయిందో అండ్ ఎప్పుడైతే నేను సినిమా చూసి అరే ఇది బాగుంది కదా ఈ సినిమా నాకు ఫీలింగ్ కలిగిందో, యాజ్ అన్ అవుట్ సైడర్గా మాకు ఒక సింప్లిస్టిక్ వ్యూ ఉంటుంది కదా. నాకున్న డౌట్ ఏంటంటే అప్పుడు సరే ఓకే 19th సినిమా రిలీజ్ అవ్వలేకపోయింది, 20th రిలీజ్ చేద్దాం కానీ బికాజ్ ఓకే సిబిఎఫ్సి సెన్సార్ ఇష్యూ సర్టిఫికేట్ రావడం లేట్ అయింది, గీతా ఆర్ట్స్ బ్యాకింగ్ ఉంది, ప్లస్ మా ఇంటి బంగారం టాక్ అప్పటికే స్ప్రెడ్ అయిపోయి దట్ ద ఫిల్మ్ వాస్ కిల్లింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా రోజుల తర్వాత ఒక క్లీన్ హిట్ టిఎఫ్ఐకి వచ్చింది. ఆ టాక్ అనేది స్ప్రెడ్ అయిపోయాక నెక్స్ట్ డే ఇది రాబోతుంది అంటే ఆటోమేటిక్గానే ఆల్రెడీ మా ఇంటి బంగారం ఉన్నప్పుడు దట్ విల్ బి ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ పేట్రన్స్. అండ్ ఆల్సో ద టాక్ ఇస్ ఆల్రెడీ అవుట్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ అన్నప్పుడు అటువంటి టైంలో 1 week హోల్డ్ ఎందుకు చేసుకోలేకపోయారు? 19th రావాల్సిన సినిమా 20th రావాల్సిన సినిమా 26th డేట్ వేసుకుని మీరు ఏదైతే ఫాలో అవుదాం అనుకున్నారో మేబీ ఒక 23rd నుంచో 22nd నుంచో ముందుగానే స్క్రీనింగ్స్ చేసుకుని ఉంటే కరెక్ట్గా 1 week మీకు అప్పటికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. మీరు అనుకున్నట్టు స్క్రీనింగ్స్ ముందుగా పడి ఉంటే 26th చాలా పాజిటివ్ వైబ్తో ఓపెన్ అయి ఉండేది కదా. ఏంటి ఒక 2 to 3 days ఆ గ్యాప్ అనేది పుష్ చేసుకోలేకపోవడం అనేది ఎందుకు జరగలేదని బయట నుంచి నాకు అనిపిస్తుంది. బట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దాట్? వన్ అంటే మేము వీఆర్ ఆల్వేస్ రేస్ అగైన్స్ టైం. అంటే రేపు అయిపోతుంది. సో రేపు అయిపోతే రేపటి నుంచి 1 2 3 4 5 steps. By the time we could even take the help of the bigger people to sort this issue, we were just left with 48 hours for the release of the film anamata. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీ వర్ ఆల్సో అడ్వైజ్డ్ దట్ అప్పటికే ఇంత పెద్ద వేవ్ అవ్వాలి మా ఇంటి బంగారం. ఆనెస్ట్లీ వీ వర్ అడ్వైజ్డ్ దట్ యు ఆర్ ఎనీ హౌ హోపింగ్ ఫర్ అ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ ఫర్ యువర్ ఫిల్మ్, సో లెట్స్ అజ్యూమ్ దట్ సాటర్డే నుంచే మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అవుతుంది. ఈ వారం అంతా అట్లా ట్రీట్ చేసుకోండి, అలా ట్రీట్ చేసి దెన్ వీ విల్ పుల్ ఇట్ అప్ దేర్ అని వీ వర్ అడ్వైజ్డ్. ఓకే. So we felt okay when the bigger people in the industry are advising, they must have seen a lot more and this is just our first film ankoni. Then we braced ourselves and then we went about it. But exactly meer annattu ma premieres evaithe paddayo one day before the release, ma premieres pade time ki blockbuster talk of ma inti bangaram ochindi anamata. That wave became 10x of what in a span of few hours. In a span of few hours. That was something that nobody expected, not even the people who advised us, not even us. So that was something that I thought, in fact both of us felt the same thing and we thought we should stop emo and jeppi. But then we thought they know better, so let's take the better advice and move forward అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే కాపీ యూఎస్ పంపించేసాను. నెక్స్ట్ డే రిలీజ్, ఫ్రైడే రిలీజ్, థర్స్డే కల్లా వెళ్ళిపోవాలి కదా. మార్నింగ్కి వెళ్ళిపోయింది, వాళ్ళు కేడిఎంలు అందరికి పంపించేశారు. ఇన్ఫాక్ట్ వీ థాట్ ఆఫ్ దిస్, పోనీ ఒకవేళ మనం ఇంటర్నల్గా కన్విన్స్ చేసుకుందాము, లెటెస్ట్ ట్రై అండ్ సీ ఇఫ్ వీ కెన్ స్టాప్ ద రిలీజ్ ఇన్ ద యూఎస్ అని. కేడిఎంస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టాప్ చేయడం చాలా కష్టం, ఇంకా ఆపడం చాలా కష్టం అయిపోయింది. అండ్ ఆల్సో 1 week హోల్డ్ చేయాలంటే వీ నీడ్ దట్ 1 week మనీ ఫర్ అ స్మాల్ ఫిల్మ్ లైక్ ours. Every day counts in terms of the marketing. 1 week money, whom do you have to pay to? Marketing అంటే you to stay alive. It will make deal breaker 1 week అనేది. అంటే if you want to push your film to a larger set of audience, you need some money.
సో కెన్ ఐ నో, ఇప్పుడు మీరు మార్కెటింగ్ అంటూ ఒక అమౌంట్ పెట్టుకుంటారు కదా, అది ఏ ప్రపోర్షన్లో స్ప్లిట్ అవుతుంది అది మార్కెటింగ్ అనేది? సో అంటే మాది ఒక డిఫరెంట్ కేస్ ఏమో, బికాజ్ వీఆర్ అగైన్ ఫస్ట్ టైమర్స్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఆన్ బై అవర్ సెల్స్. 1/5 of our overall budget was what we thought we will put for marketing. But I personally feel after this whole thing, this whole experience and the noise that is out in man starting edaithe maatladukunnamo, that is not enough to actually create your own space out there. And అది అనిపించింది నాకు స్ట్రాంగ్గా. అండ్ మై ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అదర్ ప్రొడ్యూసర్స్, వాళ్ళని అడిగితే అసలు వాళ్ళ ముందు నథింగ్ మార్కెటింగ్ బడ్జెట్. వాళ్ళు ఒక పాటకు పెట్టేది మేము సగం క్యాంపెయిన్ నడిపించాం అనుకుంటా. సినిమాలు తీసేచ్చు యాక్చువల్లీ, పెద్ద సినిమాలకి మార్కెటింగ్ కి ఎంత పూజ అవుతుందో. పెద్ద సినిమాలే కాదు, మీడియం రేంజ్ సినిమాలకు కూడా వాళ్ళు ఒక పాటకు పెట్టేది మేము సగం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. లైక్ లిటరలీ, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. Yeah, so that is what we faced. But మీ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఎంత ఉంటే నాయిస్ చేయొచ్చు అండ్ డిజిటల్ స్పెండ్స్ అవన్నీ అన్నారని, ఇఫ్ యూ అంటే మనం అవుట్డోర్ వెళ్ళి ఒక 4-5 డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి జనాల్ని కలిసి అక్కడ మన సినిమాని ప్రమోట్ చేయాలంటే దానికి ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ అవుతుంది. వేర్ యూ టేక్ యువర్ క్రూ, కాస్ట్ అండ్ క్రూ, గో దేర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. నెక్స్ట్ ఇస్ డిజిటల్లో అది అంటే ఇట్స్ ఎండ్లెస్, మీరు ఎంతనో పెట్టచ్చు. కానీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ క్రియేట్ సమ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ యువర్ అసెట్స్ అండ్ మేకింగ్ దెమ్ టాక్ అబౌట్, దెన్ దట్ ఇట్ సెల్ఫ్ మైట్ బికమ్ 50% ఆఫ్ యువర్ ఓవరాల్ మార్కెటింగ్ బడ్జెట్. సోషల్ మీడియాలో ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏం చేద్దాం అనుకున్నామో, ఒకటి మేము కంప్లీట్గా మిస్ అయింది, విచ్ ఐ ఫీల్ వీ షుడ్ డూ ఇస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సమ్వేర్ మీరు ఇందాక కూడా అన్నారు, ఆ ఓల్డ్ స్కూల్ టైప్లో మళ్ళీ వెళ్ళాలేమో ఎక్కడో అని చెప్పి, దానివల్ల మేము కొంచెం Tier 2, Tier 3కి రీచ్ అవ్వలేకపోయామేమో ద హోల్ సింగిల్ స్క్రీన్స్ మార్కెట్కి అని అనిపించింది. చాలామంది అంటున్నారు ట్రెడిషనల్ ఇప్పుడు అంతగా లేదు అని చెప్పి, కానీ ఈ పోస్టర్ కనిపించడం ఎప్పుడన్నా అది వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వెరీ క్రూషియల్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తో మాకు చాలా క్లారిటీ వచ్చింది. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇస్ వెరీ వెరీ అది ఇంపార్టెంట్ ఏమో. ఆ రీకాల్ వాల్యూ లేకపోతే వాడు ఎవడో బైక్ మీద వెళ్తా ఉంటాడు, ఒక పోస్టర్ చూస్తాడు, నేను ఇందాక యూట్యూబ్లో చూసాను కదా వీడియో అని చెప్పి రీకాల్ చేసి, ఆ రీకాల్ చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే కష్టం అవుతుంది అని మాకైతే క్లియర్గా. ఇంకొకటి ఏమనిపించింది అంటే, ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్, నాకు ఐ డోంట్ థింక్ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్ మార్కెటింగ్ ఈజ్ రియలీ హెల్పింగ్ యాజ్ మచ్ అని అనిపించింది. ద మనీ విచ్ ఈస్ బీయింగ్ స్పెంట్ ఇన్ దట్ ఎరీనా, అది ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదేమో అని అనిపిస్తుంది. దీని గురించి నేను చెప్పాలంటే, ఐ డోంట్ నో ఇది ఫైనల్ ఇంటర్వ్యూలో ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది ఇక్కడే లిటరలీ. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లోను, ఇన్స్టాలోను, ట్విట్టర్లోను రచ్చ అయిపోయింది. ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ దట్, లైక్ లిటరలీ పీపుల్ ఆర్ మేకింగ్ వీడియోస్ ఆన్ ఇట్, ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీబడి హ్యాడ్ అన్ ఒపీనియన్ ఆన్ ఇట్, తెగ కొట్టుకుంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో నాకు ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఎవ్రీ 3 రీల్స్ ఒకసారి, 4 రీల్స్ ఒకసారి అదే వస్తుంది. ఇది ఏది కూడా అంతగా యూట్యూబ్ వీడియోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. యూట్యూబ్ వీడియో ఇస్ డూయింగ్ ఫైన్ ఓన్లీ, డీసెంట్గానే చేస్తుంది వ్యూస్, బట్ ఇక్కడ జరిగిన రచ్చతో పోలిస్తే ద నంబర్స్ ఆర్ అండర్వెల్మింగ్. ఐడియల్లీ ఇక్కడ ఏదైతే ఇది జరిగిందో దట్ షుడ్ ట్రాన్స్లేట్ కదా. ఆ ఇంటర్వ్యూలో ఒక క్లిప్ అనేది గొడవ అయినప్పుడు పీపుల్ షుడ్ గో అండ్ వాచ్ ద హోల్ ఇంటర్వ్యూ, వేర్ లైక్ ఇంకో 1 hour ఉంది కదా. దట్ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్ ఏంటి, ఇంటర్నెట్లోనే ఉండి, ఫోన్లోనే ఉండి, ఈ యాప్ నుంచి ఆ యాప్, ఇట్ ఇస్ అనదర్ స్టెప్ కదా. ఇక్కడ నేను చూసి గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి నేను సర్చ్ చేసి చూడాలి అంటే ఇట్స్ అ ప్రాసెస్, అండ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ. ఒక యాప్ నుంచి ఇంకో యాప్కే కన్వర్జన్ రేట్ అనేది ఎంత పూర్గా ఉన్నప్పుడు, మరి ఇంకా ఆఫ్లైన్కి, ఆన్లైన్కి అండ్ సినిమా అనేది నేను లిటరల్లీ అక్కడికి వెళ్ళి మనీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు, I don't think it's that simple. Yeah, it's not. And మీరు, what are the metrics for you? Like మన సినిమా జనాల్లోకి ఇంత వెళ్ళింది, లైక్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఇంత రీచ్ అయ్యింది, నిజంగానే జనాలకి ఈ సినిమా తెలుస్తుందా లేదా అని మెట్రిక్స్ ఉన్నాయా మీరు గేజ్ చేయడానికి? దాని మీద ప్రతిరోజు పొద్దున్న ఇదంతా ఒక మాయ, అది మాయే.
ఐ డోంట్ థింక్ వీ విల్ బి ఏబుల్ టు గేజ్ దట్ నంబర్ అని నేనైతే చాలా ఐ డోంట్ నో అబౌట్ వాసు, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గేజ్ దట్ నంబర్. ఈవెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా సరే, హౌ డు వి నో? పోస్టర్ పెడతాం మనం, లేకపోతే ఇంకేదో పెడతాం, అది చూసారు జనాలని మనకి ఎలా తెలుస్తుంది? సేమ్ థింగ్ విత్ డిజిటల్ ఆల్సో. వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారా, ఆగి ఎంగేజ్ అయ్యారా, ఎంగేజ్ అయింది గుర్తు పెట్టుకున్నారా, అది వాళ్ళు మోటివేట్ చేసిందా? వెరీ డిఫికల్ట్ టు గేజ్. బట్ కమింగ్ ఫ్రమ్ మార్కెటింగ్, యాక్చువల్లీ తర్వాత రావాలి, బట్ ముందుగా చేసాము. డూ వీ హ్యావ్ అ రైటర్స్ ప్రాబ్లమ్ ఇన్ TFI? రైటర్స్ కొరత, షార్టేజ్? ఒకటైతే డెఫినెట్లీ ఉంది. రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్ హూ ఎవర్ ద క్రియేటర్ ఇస్ హూ వాంట్స్ టు మేక్ ద ఫిల్మ్, వీళ్ళిద్దరి కనెక్షన్లో మాత్రం డెఫినెట్లీ దేర్ ఇస్ అ గ్యాప్. అది మాత్రం ఉంది. అంటే నా ప్రీవియస్ గిగ్స్లో కూడా మేము మల్టిపుల్ టైమ్స్ దీన్ని రైటర్స్ కాల్ అవుట్ అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు డూ అనదర్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కాల్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. దివాన్ అది అయిపోయిన తర్వాత ఛాలెంజ్ ఏంటంటే, నిజంగా సీరియస్గా ఉండి బాగా రాసే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎవరైతే నిజంగా సీరియస్గా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ వీళ్ళిద్దరి మధ్యలో బ్రిడ్జ్ దగ్గర చాలా ప్రాబ్లం ఉంది. అది డెఫినెట్లీ ఉంది. మనకి ఎక్కువ ఎందుకు రైటర్స్ ప్రాబ్లం అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అంటే, ఇది నేను ఫేస్ చేశాను. ఐ వెంట్ త్రూ ఇట్. మనం చేద్దాం అనుకున్నప్పుడు మన శాంపుల్ సెట్ ఏదైతే మనం ఇంటరాక్ట్ అవుతామో అది ఒక 10 మందో 15 మందో ఉంటారు అనమాట. మనం ఆ 10-15 మందిలోనే బెస్ట్ ఏంటి అని తీసుకొని ముందుకెళ్తున్నాం. ఆ శాంపుల్ సెట్ని ఒకవేళ పెంచగలిగామంటే ఈ రైటర్స్ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ అడ్రస్ అవుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళని కరెక్ట్గా మీట్ అవ్వడం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ. అంటే అందరూ చెప్పేది ఏంటంటే, నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో బెటర్ స్క్రిప్ట్ ఇది అనిపిస్తుంటారు. అది సాడ్ కదా. ది బెస్ట్ స్క్రిప్ట్ నాకు కావాలనేది కాదు. నేను ఒక 20 స్క్రిప్ట్స్ విన్నా బ్రో, ఆ 20 స్క్రిప్ట్స్లో ఈ 5 బెటర్గా ఉన్నాయి, ఈ 5 ఇది బెటర్గా ఉంది. లైక్ మీరు అన్నది అదే, ఆ శాంపుల్ సెట్ అనేది ఓవరాల్ శాంపుల్ సెట్ క్వాలిటీయే ఉన్న మార్కెట్లో ఉన్న స్క్రిప్ట్స్తో పోలిస్తే తక్కువ అయితే ఇట్స్ అన్ఫేర్ ఫర్ ద ప్రొడ్యూసర్, రైట్? సో హౌ డూ యూ థింక్ వీ కెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్ మీరు అన్నది? 2-3 థింగ్స్ చేయాలి. అంటే ఒక రైటర్స్ ఇంక్యుబేషన్ లాగా ఏదైనా ఎవరైనా చేయగలిగితే, సంబడి హూ హ్యాస్ దట్ రిసోర్సెస్ అండ్ సంబడి హూ హ్యాస్ దట్ ఎక్స్పోజర్, ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సాల్వ్, ఫస్ట్ స్టెప్ టు గైడ్ ఇట్ అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే, రైటర్ డైరెక్టర్ కాంబో, అంటే పర్సన్ హూ రైట్స్ ఇట్, హూ హ్యాస్ ద కన్విక్షన్, శ్రీకాంత్ లాంటి వాళ్ళు హూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ దట్ స్టోరీ అండ్ హూ హ్యావ్ ద కన్విక్షన్ టు మేక్ దట్ స్టోరీ, వీళ్ళని కూడా మనం యాడ్ చేయాలంటే, వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, వీళ్ళని కూడా మనం పుష్ చేయగలిగితే వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలామంది వస్తారని నా ఫీలింగ్. సో ఈ రెండు చేయాలి. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఇప్పుడు ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు సాల్వ్ బికాజ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ఎప్పటి నుంచి అయితే వచ్చి చాలా ముందుకెళ్ళడం స్టార్ట్ అయిందో, టు అన్ ఎక్స్టెంట్ యూ డోంట్ మైండ్ వాచింగ్ కాంటెంట్ when it's free on an app. Absolutely. To a greater extent actually. You would not nitpick on the quality of writing కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో వాళ్ళని దాటి ఏదన్నా అంటే వాళ్ళు రాయలేనని కాదు, వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళు చాలామంది యూజర్ జనరేటెడ్ కాంటెంట్ నుంచి మన దానికి వచ్చారు. బట్ వాళ్ళని దాటి ఉన్న క్రీమ్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. దట్ ఈస్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నా దగ్గర వచ్చిన 20లో యూజర్ జనరేటెడ్ కాంటెంట్ వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు హూ ఆర్ నాట్ నెసెసరీలీ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ద విజన్ ఫర్ అ బిగ్ స్క్రీన్. So which is definitely enjoyable on a phone or a tablet, but when it's translating onto a big screen, it is not creating the same impact for all of us to actually go to the theater and watch it. మీరు ఎలా అసెస్ చేస్తారు మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ని, మీతో ట్రావెల్ అవుతున్న రైటర్స్ని కానివ్వండి? హౌ డూ యూ అసెస్ దెమ్? ఒక కథని ఒక బైబిల్లోనో లేకపోతే 1 పేజర్లోనో చూసి అసెస్ చేయటం అనేది ఇంపాసిబుల్. ఇది మేము ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నాం. మీరు ఆహాలో ఉన్నప్పుడు కూడా చాలా స్టోరీస్ అది చాలా, అంటే ఇప్పుడు నేను ఓటీటీలో లేను, బట్ ఐ వాంట్ టు సే దిస్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో చాలా చాలా గుడ్ స్క్రిప్ట్స్ వెళ్ళిపోతాయి.
ఒక రైటర్ అనుకున్నది తన మనసులో ఉన్నది ఒక బైబిల్లో పెట్టి లేకపోతే ఒక 2 పేజర్లో పెట్టడం అనేది, అది మనం చదివి మనం అందులో విషయం ఉందా లేదా అని గేజ్ చేయటం అనేది అసలు చాలా డిఫికల్ట్ టాస్క్. ఐ థింక్ ద బెస్ట్ వే ఈస్ టు టేక్ ద ఫుల్ నరేషన్ ఫ్రమ్ ద రైటర్ ఆర్ ద డైరెక్టర్ హూ ఎవర్ కన్సీవ్ ద థాట్. దట్ ఈస్ ద బెస్ట్ వే. అది విన్నప్పుడు మనకి నిజంగా మనం అనుకున్న చెక్ బాక్సెస్ అన్ని టిక్ మార్క్ అయినాయి అంటే దెన్ వి షుడ్ ట్రై అండ్ అటెంప్ట్ ఇట్. అంతేగాని ఒక పేపర్లో చూసి దాన్ని రిజెక్ట్ చేయడము అప్రూవ్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ రైట్ ప్రాసెస్. అండ్ ద పర్సన్ని పర్సన్ కంటే అంటే జస్ట్ ఎక్స్టెండింగ్ టు వాట్ షీ వాజ్ సేయింగ్ ఇస్ ఒకటి, వాట్ ఈస్ సెంట్రల్ ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ అండ్ క్యాన్ ఇట్ బి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ స్క్రీన్ టు ది ఆడియన్స్ సిట్టింగ్ అవుట్ సైడ్ ద స్క్రీన్. దివానాకి చేసినప్పుడు అది మున్నా అనే పర్సన్ కోర్ ఎమోషన్, ఇది మున్నాస్ ఎమోషన్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్, హిస్ ఫ్రెండ్స్, హిస్ లవ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ హిస్ ఎమోషన్ దట్ వీఆర్ following irrespective of the screenplay, whatever it is, but the core story is that central emotion. ఆ సెంట్రల్ ఎమోషన్ క్లియర్ ఉందా అండ్ నువ్వు దాన్ని క్లారిటీగా స్క్రీన్ నుంచి ఆడియన్స్కి చెప్పగలుగుతావా వాజ్ వన్ థింగ్ దట్ వీ సా ఫర్ ది స్టోరీ. ద సెకండ్ వన్ ఇస్ ఆర్ వీ క్లియర్ అబౌట్ హూ ఇస్ ది ఆడియన్స్ దట్ వీఆర్ టాకింగ్ టు అనేది కూడా ఒకటి చూసుకున్నాం అనమాట. రీజన్ బీయింగ్ ఫర్ ద బిగ్ స్క్రీన్ ఇది తీసుకెళ్తున్నప్పుడు హౌ డు వీ కమ్యూనికేట్ దట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ for this set of audience. If we are trying to be very vague to a larger set of audience, communicating might be difficult emo అని అనిపించింది ఒకటి. అంటే ఫస్ట్ మూవర్స్, ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఎవరు వస్తున్నారు థియేటర్కి, ప్రైమరీ ఆడియన్స్కి క్లియర్గా ఉంది. దానిపైన ఇట్ కెన్ ట్రావెల్ టు ఎనీబడి. అంటే దివానా తీసుకుంటే ప్రిడామినెంట్లీ ఫస్ట్ అట్రాక్ట్ చేసేది మేబీ యూత్ని అట్రాక్ట్ చేస్తాము ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత నౌ వీఆర్ సీయింగ్ హౌస్ఫుల్స్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో కమింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్. సిమిలర్ విత్ లిటిల్ హార్ట్స్ ఆల్సో కదా. ప్రైమరీ వుడ్ బి కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళే బ్యాచ్. దెన్ ఫ్రమ్ మండే అండ్ ఆల్ ఐ సా లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, లైక్ ఫ్యామిలీస్ పిల్లలతో. The same thing is happening for Divana also now. Families are watching. The third thing is, what is the additional factor for this film which it need not make it unique, but can it make it stand out? So దివానాకి ఏంటంటే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కాకుండా మ్యూజిక్ వాజ్ అరైజింగ్ ఫ్రమ్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ. సో వెన్ శ్రీకాంత్ నరేటెడ్ ద స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్, there were 8 songs actually. First narration లో 8 ఉండే, finally 6 only made it to the final edit. We made 7. Okay. అంటే 8th సాంగ్ మధ్యలోనే ఆపేసాము, బట్ 7 సాంగ్స్ మూవీలోకి తీసుకున్నాం, షూట్ కూడా చేసాము, బట్ ఓన్లీ 6 made into the film. Yeah, so ఈ 3 aspects is what we particularly look into అన్నమాట. And ఈ 3 aspects, the check boxes that you're saying, matched between us and the creator. So the creator was very aware of what this is. When we asked those, after the narration, when we asked those questions, he was very aware of these 3 points. So it was easy for us to be on the same page. So I think that makes it, at least the first step becomes easier. Right. If me check boxes ki creator kuda aware unnadu ante, it makes it very easy. And the same thing can be applied to any content అని నాకు అనిపిస్తుంది. ఆ సెంట్రల్ ఎమోషన్ కావచ్చు, అంటే ఒక హారర్ నుంచి you can apply the same 3 check boxes to any film. Currently this is what we are following. We might evolve as we move forward. ఇది మీరు మ్యూజిక్ని గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇది అడగాలంటే, నాకు సౌండ్ ట్రాక్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది నాకు. శ్రీకాంత్తో కూడా చెప్తాను, నాకు ఇది ప్రేమ అనే సాంగ్ లిటరల్లీ ఇప్పుడు నేను అది వింటున్నాను సినిమా చూసినప్పటి నుంచి. ఐ అబ్సల్యూట్లీ లవ్ దట్ సాంగ్. అండ్ మ్యూజిక్ అనేది అమేజింగ్ మార్కెటింగ్ మెటీరియల్ కదా. ఎప్పుడన్నా కూడా దాన్ని మించిన మార్కెటింగ్ మెటీరియల్ యాక్చువల్లీ లేదు. వద్దాం. ఒక సాంగ్ ఓపెనింగ్స్ ని డ్రైవ్ చేసిన ఇన్స్టెన్సెస్ చాలా 100%. అది మనం ఎంత కాంటెంట్ తో ఫైట్ చేస్తుంది అది ఇది అనుకున్నా కూడా ఒక్క హిట్ సాంగ్ వల్ల ఓపెనింగ్ డ్రైవ్ అయింది. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, లేకపోతే కోర్ట్, ఈవెన్ దో ఇట్ హ్యాడ్ లైక్ ద బ్యాకింగ్ ఆఫ్ సంబడి లైక్ సాంగ్ దట్ బ్రాట్ పీపుల్ టు థియేటర్. తర్వాత సినిమా నచ్చి సినిమా కనెక్ట్ అయింది కాబట్టి ఇట్ టుక్ ఇట్ ఫార్వర్డ్. బట్ తీసుకురావడానికి సాంగ్, ఇన్ని మంచి సాంగ్స్ పెట్టుకుని ఎందుకు ఆ సాంగ్స్ ఏవి కూడా నాకు ఇన్స్టా రీల్లోనే ఎక్కడో వినపడలా రిలీజ్ కి ముందు. అదే, సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు ఈ మంచి సాంగ్స్ గురించి ఒక స్టోరీ. ఈశ్వర్ ఏంటంటే, ఈశ్వర్ అండ్ శ్రీకాంత్ ఆర్ ఫ్రెండ్స్. సో ఈశ్వర్ ఒక ఫస్ట్ డెమో ఏదైతే శ్రీకాంత్ చేశాడో తను ఓన్గా చేసుకున్నప్పుడు ఈశ్వర్ దాన్ని బీజిఎం కొట్టాడు అనమాట.
అండ్ ఈశ్వర్ వాజ్ నాట్ అవర్ ఫస్ట్ చాయిస్ ఆనెస్ట్లీ. ఓకే ఓకే సో ఆ బీజిఎం చూసి మాకు ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదా, ఎవరు ఇతను అంటే ఇట్లా ఫ్రెండ్ ఇది కొట్టాడు అని చెప్తే ఐ వాంట్ టు మీట్ హిమ్ వన్స్. అప్పటికి మేము వీఆర్ టాకింగ్ టు సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ విజయబుల్ వీళ్ళతో మాట్లాడదామని మేము ఒక లిస్ట్ రాసుకున్నాం అనమాట. దెన్ ఈశ్వర్ కేమ్ రావడం తెల్లపూరి సాంగ్తో తెల్లపూరి సాంగ్ ఒక 30 seconds 40 seconds తెల్లపూరి సాంగ్తో వచ్చాడు అనమాట. నేను ఈ సాంగ్ చేశాను ఇది అది అని చెప్పి. దెన్ వీ సెడ్ అరే హీ ఈస్ ఫ్రెష్, ఐ థింక్ హీ కెన్ డూ సంథింగ్ అని. దట్స్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్ విత్ ఈశ్వర్. అంటే ఫస్ట్ ఆ పాట వినగానే నేను ఒక ముగ్గురు పిలిచి ఒకసారి ఈ పాట వినండి అని వినిపించా. అది మనం నచ్చితే తప్ప చేయం కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ షేరింగ్ ఇట్ హౌ వి షేర్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీవేర్. ఆ ఫ్యాక్టర్ ఉంది అంటే ఇందులో ఏదో విషయం ఉంది అనిపించింది ఆనెస్ట్ గా. సో ఈ షూట్ జర్నీ అయ్యే టైంకి ఈశ్వర్ గేవ్ us many tunes, out of which we particularly selected 8 songs. అండ్ ఆ 8లో కూడా ఒక సాంగ్కి మాకు డైరెక్టర్కి 2 ఇచ్చాడు అనమాట. బోత్ వెరీ గుడ్. మాకు ఒకటి నచ్చింది స్పెసిఫిక్గా, డైరెక్టర్కి ఒకటి నచ్చింది. ఫైనల్ డిడ్ మేక్ టు ద కట్, అది వేరే స్టోరీ. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ద ట్యూన్స్ దట్ హీ గేవ్ వి షార్ట్ లిస్టెడ్ 9 tunes. ఇన్ ఆల్మోస్ట్ ఒక 20-30% షూట్ టైంలోనే ఇచ్చేసాడు 9 tunes. అవి మాకు ఎంత నచ్చాయి అంటే, అండ్ వీ వర్ వెరీ పర్టికులర్. ఆ 3 points నేను చెప్పినప్పుడు ద థర్డ్ పాయింట్ వాజ్ మ్యూజిక్. వీ వర్ వెరీ క్లియర్. మా మ్యూజిక్ బడ్జెట్ని డబుల్ చేసాం. ఓకే ఈశ్వర్ ఇచ్చిన ట్యూన్స్, ఈశ్వర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో. అండ్ ఈశ్వర్ డింట్ ఆస్క్, నోబడీ ఆస్క్డ్ us. మాకు మేమే వెళ్ళి మ్యూజిక్ బడ్జెట్ని డబుల్ చేసి చెన్నై ఆర్కెస్ట్రా అని చెప్పి, దెన్ మా కార్తిక్ ఇస్ అ డియర్ ఫ్రెండ్, సో కార్తిక్ లాంటి సింగర్స్ని తీసుకొద్దామని చెప్పి, ప్రోగ్రామర్స్ రెహమాన్ గారికి చేసిన ప్రోగ్రామర్. సో we all went into that zone. We were jamming with Ishwar every day and we said this will do, and we were absolutely elated with the output. All 6 songs finally which made it to the cut, they were all good. 7 songs we were planning to release actually. ఓకే ఇది ప్రేమ చూసినప్పుడు అంతే, we have arrived. దిస్ షుడ్ బి ఎనఫ్. ఇంకా కార్తిక్ పాడాడు, రెహమాన్ గారు ప్రోగ్రామ్ చేశాడు, సౌండ్ అసలు అదిరిపోయింది, చెన్నై ఆర్కెస్ట్రా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్, విజువల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అంతే, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని చెప్పి థాట్ ప్లాన్ వాజ్ టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్లో కూడా సాంగ్ ఉంటుంది. అక్కడి నుంచి బై ద టైమ్ పీపుల్ ఆర్ హమ్మింగ్ టీజ్ చేసి అక్కడ నుంచి సాంగ్ వదులుదాం. లిరికల్ వీడియో అండ్ ఇట్ డింట్ ప్లే బేసికలీ. అంటే ఇట్ వెంట్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ కార్తిక్ ఫ్యాన్స్ ఆర్ తెలుగు రియల్ మ్యూజిక్ లవర్స్ వరకు వెళ్ళి ఆగిపోయి, దాని తర్వాత పెనిట్రేట్ అవ్వలేదు. మాకు అసలు అర్థం కాలేదు, ఏంటి ఇంత మంచి పాట అనుకున్నాం మనం, వి వర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్, ఎందుకు ఇది ముందుకెళ్ళట్లేదని వి వర్ ఆల్ కన్ఫ్యూజ్డ్. అసలు అర్థం కాలేదన్నమాట. ఎక్కడ ఆగిందంటే, విన్న వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు, మేము వింటున్నాం అంటున్నారు, బట్ వినడానికి రావట్లేదు. ఆ విన్న పీపుల్ తక్కువ మంది. విన్న వాళ్ళకి అదే సేమ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. చూసిన వాళ్ళకి నచ్చుతుంది కానీ చూసిన వాళ్ళు తక్కువ అన్నట్టు. వింటే ఖచ్చితంగా నచ్చుతుంది కానీ వినాలి కదా ఫస్ట్ వాళ్ళకి అది. సో మేము చేసిన సౌండ్ సరిపోలే ఆనెస్ట్లీ. మేము మార్కెటింగ్లో ఏదైతే సౌండ్ చేసామో, వాట్ ఎవర్ లిమిటేషన్స్ దట్ వీ హ్యాడ్, ఐ ఫీల్ దట్ వాజ్ నాట్ ఇనఫ్. టుడే if something has to really catch fire, you have to light the fire. అది వదిలేసి it will catch fire అనుకుంటే మాత్రం today's marketing scenario లో it's not happening. You will have to set yourself on fire at this point to get attention. Yeah, so it is actually a very big learning. దీంట్లో distribution and marketing is actually a very big learning for us for this film. Hopefully we'll get better with the next one. గుడ్ కాంటెంట్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అంటారు కదా. నో, వి ఓన్లీ హావ్ టు ఫైండ్ వాళ్ళ దగ్గర ఆడియన్స్, తీసుకెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఓటీటీ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ స్కిల్ సెట్ ఒకటి అక్కడ ఉన్న వాటితో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉంటారు కదా, అది సేమ్ ఇక్కడ అప్లై అవుతుందా లేకపోతే గేమ్ డిఫరెంటా? లేదు అవుతుంది. ఎక్కడి వరకు అవుతుంది అంటే, ఇప్పుడు కాంటెంట్ మా చేతిలో ఉండే క్రియేటివ్, we had full independence to take all the final calls with us. So we were able to create a difference there. Okay. But marketing is again a lot of dependency which is there in marketing for the big screen, which is not very similar to OTT. And ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఓటీటీలో కాంటెంట్ చేసి ఇఫ్ యూఆర్ రిలీజింగ్ దట్ కాంటెంట్, యూఆర్ ఆల్రెడీ స్టార్టింగ్, అంటే మనము ఆ ప్లాట్ఫామ్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేస్తాం మనం. అంటే మీరు ఒక ట్రైలరో టీజరో పెడితే ఆ ప్లాట్ఫామ్కో 2 లక్షల మంది ఉంటే, 2 లక్షల మందిలో అట్లీస్ట్ 1.5 lakh మందికి అది వెళ్ళిపోతుంది, నోటిఫికేషన్ వెళ్ళిపోయి వాళ్ళకి అది కనిపిస్తుంది. ఇక్కడ మనం మైనస్ నుంచి స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఉన్న క్లటర్ని జరిపి మనం జీరోలోకి రావాలి, జీరో నుంచి మళ్ళీ మనము పైకి ఎత్తుకాలి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. సెకండ్,
ద డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ ఆల్సో టు ఇట్. అంటే ఇప్పుడు మన సినిమా అంటే ఐ మైట్ బి వెరీ ఎ లిటిల్ అమెచ్యూర్ టు టాక్ అబౌట్ దిస్ బికాస్ ఇట్స్ స్టిల్ మై ఫస్ట్ ఫిలిం. కానీ మన సినిమా ఈ పర్టిక్యులర్ రీజన్స్లో, ఈ పర్టిక్యులర్ సెంటర్స్లో బాగా ఆడుతుంది బికాస్ దెర్ ఆర్ కాలేజెస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కమ్. ఈ పర్టిక్యులర్ థియేటర్స్ ఆర్ ఈ పర్టిక్యులర్ సెంటర్స్ మైట్ నాట్ బి టూ ఐడియల్ ఫర్ ద ఫిలిం బికాస్ ఇట్ మైట్ ఓన్లీ మూవ్ బిగ్గర్ ఫిలిమ్స్కి వచ్చే పీపుల్ని. ఐ ఫీల్ దట్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు వచ్చే ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే కావాలో విచ్ ఇస్ వెరీ థియేటర్ లెడ్. అంటే మనం ఒక 1 month ముందే దాంట్లో అన్ని మన సినిమా పోస్టర్లు ఉంటే ఇంకో సినిమా చూడడానికి వచ్చినప్పుడు మన పోస్టర్ బ్యానర్స్ చూస్తాం ఈజ్ వెరీ కామన్ సెన్సికల్ థింగ్. బట్ వీ వర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆర్ వీ వర్ నాట్ అవేర్ ఆఫ్ అంటే సర్టన్ చేసాము కానీ చాలా యాంప్లిఫై చేసి ఉండాల్సింది దాన్ని, ఓకే. అది జరగలేదు. అండ్ ఇప్పుడు లెట్స్ సే నేనే శ్రీకాంత్ అనుకోండి, నేను మీకు ఈ కథతో మీ దగ్గరకు వస్తున్నా, మీకు పిచ్ చేస్తున్నా, మీకు కథ బాగా నచ్చింది. ఈ కథతో నేను ఇంత మార్కెట్ వాల్యూ క్రియేట్ చేయగలుగుతాను అనే కాల్ ఎలా తీసుకుంటారు? లైక్ ఈ కథ ఉంది, దీంట్లో నేను హర్షిత్ లాంటి యాక్టర్ని పెడితే మేబీ ఈ ప్రాజెక్ట్ పైన బేసికలీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే దిస్ ఈజ్ ది ఐడియల్ బడ్జెట్ ఫర్ ద ఫిల్మ్. ఇంతలో చేస్తే మేబీ ఇంత మార్జిన్ ఐ విల్ బీ ఇన్ సేఫ్, లేకపోతే ఇంతకంటే ఎక్కువ పెట్టచ్చు దీనికి. హౌ డు యూ అసెస్ ది ఐడియల్ వాల్యూ ఆఫ్ అ ఫిల్మ్? బికాస్ దానికి హర్షిత్ ఈజ్ అన్టెస్టెడ్ కదా. హర్షిత్ మేబీ దివానా తర్వాత తన నెక్స్ట్ వచ్చే సినిమాకి దివానా విల్ బి ఎ రెఫరెన్స్. బట్ ఫర్ హర్షిత్ దిస్ ఈస్ నాట్ ఎ, బికాస్ శుభం ఐడియల్లీ ఈజ్ లైక్ ఇట్స్ లైక్ అన్ ensemble, ఇట్ హ్యాడ్ లైక్ సమాంత. హర్షిత్ ఈజ్ అన్టెస్టెడ్ యాజ్ అ సోలో హీరో ఇన్ థియేట్రికల్. సో హౌ డు యూ మేక్ దోస్ కాల్స్? లైక్ బడ్జెట్ అనేది ఎంత కరెక్ట్ అనేది ఈ హోల్ ప్రాజెక్ట్కి, ఈ హోల్ ఫిల్మ్కి దిస్ ఈస్ ది ఐడియల్ ఇన్వెస్ట్, నేను ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతా దీని మీద అనేది. అసలు ఫస్ట్ అయితే బిజినెస్ వైజ్ చూడలేదు ఆనెస్ట్లీ. కథ. కథ వినిన తర్వాత దీనికి డైరెక్టర్ హ్యాడ్ 1, 2, 3 ఇవి మనకుంటే బాగుంటుంది అనిపించింది. వీ హ్యాడ్ 4, 5, 6, 7 ఏంటవి ఇవన్నీ ఉండాలి. అంటే ఐ వాంట్ లైవ్ లొకేషన్, ఐ ఓన్లీ వాంట్ టు షూట్. These came from director. Live Live locations was one thing which came from director, which we also had in our checklist. So we thought perfect. So ఇప్పుడు మనం లైవ్ లొకేషన్స్లో షూట్ చేయబోతున్నాము. Second thing, in terms of the kind of crew that he wanted to shoot with, so he will definitely have, and cast లో ఈ పర్టికులర్ పీపుల్ ఉంటే బాగుంటుంది అనిపించడం. సో ఇవి ఒక డైరెక్టర్ నుంచి వచ్చే ఇవన్నీ ఉంటే సినిమాకి బాగుంటాయి అని మాతో జాయిన్ అయిన తర్వాత when it became a combined vision between us and the director, we felt, Srikanth, this is perfect, we'll go with all live locations. Cast, I understand for budget reasons you want to do it with fairly new people in terms of the overall idea, but we feel Naresh Garu was going to suit this role absolutely well. So let's try and speak to him. Naresh Garu. Naresh Garu. So or director Jhansi didn't wanted of newer faces. అన్ని అంటే- ఫేసెస్ న్యూ ఫేసెస్ వెళ్దాం అంటే అన్నది అప్పుడు తన- also Okay, but okay. also his mindset was with a newcomer we might not be able to get as much So much budget budget. as we want. It is important to tell the story. Let's tell the story in the best possible way. అప్పటికి but- తనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. Yeah. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని నాకు ఎంత ఇస్తారేమో అనుకుని తను హీ స్టార్టెడ్ ప్లానింగ్. Okay. So he was underplaying in a హీ way. వాజ్ అండర్ ప్లేయింగ్. Yeah. Okay. Then we said no, we'll do this Okay. అని చెప్పి then we నరేష్ got గారు, Naresh. ఝాన్సీ గారు, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద నోన్ కాస్ట్. Hmm. మేము గారు కాస్టింగ్ అనేది ఒకటి చేసాం. సో ఈ ఆస్పెక్ట్స్ లో మీ సైడ్ నుంచి ఇంకేమేమి ఉండే? లైక్ తన సైడ్ నుంచి ఇవి. మ్యూజిక్ వాజ్ వన్ థింగ్ దట్ we were very particular about, and then DOP was something that we were very particular about. ఎందుకు అంటే కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్, fairly వీ కెనాట్ హ్యావ్ అ న్యూ డిఓపి. Right. వీ వాంటెడ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సో దట్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే విల్ బి ఏబుల్ టు మేనేజ్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ మెస్. Delay అయిపోద్ది కదా. 100%. we had that in past experiences also when if majority of the HODs were new, there was nobody on to actually guide in certain scenarios as well. Okay. So we definitely thought we'll get DOP, and that's when we requested Vamshi to come. So He did a very good job. He was a big asset, Very good job. big asset for us on the set. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మన ల్యాండింగ్ కాస్ట్ ఇంత అవుతుంది అనేది మా ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద స్టోరీ అండ్ హౌ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ వాస్ ద ఫస్ట్ లెవెల్ విచ్ కైండ్ ఆఫ్ డిడ్ ఇట్.
దాని మీద యాజ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ దెన్ మ్యూజిక్ అది మా ఓన్ కాల్, అది మ్యూజిక్ పెంచుకుందాం అలాంటివి కొన్నాయి. దెన్ ఫైనల్గా వీ ల్యాండెడ్ ఆన్ దట్ బడ్జెట్. ఈ ప్రాసెస్లో ఈజ్ వెన్ వీ స్టార్టెడ్ థింకింగ్, అంటే మనం అనుకున్న ప్రోడక్ట్ తీయాలంటే ఇంత డబ్బులు కావాలి, ఇప్పుడు అంత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి వాజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ థాట్ దట్ కేమ్ ఇన్ టు. బట్ లక్కీలీ మాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బికాస్ వీ కమ్ ఫ్రమ్ దట్ సైడ్ ఆఫ్ బిజినెస్, వీ అండర్స్టాండ్ ద నంబర్స్ క్వైట్ వెల్, అండ్ references were many for us, because we acquired a lot of films when we were there in OTT, and we acquired few films for satellite and then some syndicated it and all. So we had multiple reference points in terms of, okay, music manam minimum ee space lo cheyagalite there will be a scope to get a good price for music rights, which we were able to execute. Similarly for the non-theatrical rights, but non-theatrical was always the second in line maku. We really believed that this film will fly and go a lot, which happened in the second week. So that's how the numbers came in play. But ఇందాక మీరు ఓటీటీ అంటే నాకు ఐ వాంటెడ్ టు నో దిస్ బికాస్ యూ గైస్ హ్యావ్ బీన్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద లైన్ నౌ. ఇండస్ట్రీ ఓటీటీని కూడా అబ్యూస్ చేసేసిందా? 100%. ఇండస్ట్రీ చేసిందా ఓటీటీ చేసిందా అనేది అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ టేక్ దెన్? డిపెండ్స్, కొన్నిసార్లు వాళ్ళు చేశారు, కొన్నిసార్లు వీళ్ళు కూడా అంటే నేను ఎట్లాంటి వింటుంటానంటే ఓటీటీ వచ్చిన కొత్తల్లో లైక్ ఈ సినిమాని ఇన్ని కోట్లు పెట్టి కొన్నారు, లైక్ ఆల్ దీస్ ర్యాండమ్ ఫిల్మ్స్ ఇన్ఫ్లేట్ అయిపోయింది పెంచేసి ఇప్పుడు నౌ ఈవెన్ ఫర్ బిగ్గర్ ఫిల్మ్స్ ఓటీటీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఇన్వెస్ట్. జనరల్ గా కార్పొరేట్స్ వస్తే అలానే అవుతుంది కదా, దే ట్రై టు ఇన్ఫ్లేట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే స్టాగ్నెంట్ అయిపోతుంది మార్కెట్ ఒక దగ్గర, దెన్ దే విల్ స్టార్ట్ ప్లేయింగ్ దేర్ గేమ్. మీరు ఏ పాయింట్ లో డిసైడ్ అయ్యారు ఓటీటీ నుంచి విల్ switch ani? Actually I would wanted to add one point to the previous question. OTT specific ga evendante I agree with her saying ante satellite vachinappudu kuda similar thing ayindi. When studios came in to produce films also similar stuff happened. But ippudu manaku last 5-6 years lo major emaindante a new avenue is always welcomed with open arms, endukante already producers return on investment is always a tricky thing. So when there is a new avenue which is coming which is going to help them, everybody accepts it. Very happy. Andaru appatlo OTT chaala maku comfort maku ido cushion alla maatladutunde andaru. ikkada emaindante actually I feel it was nobody's fault. COVID అన్న స్టార్ట్ అయినప్పుడు అందరికీ అదొక డ్రగ్ లాగా ఇంజెక్ట్ అయిపోయింది, బికాస్ ఎవ్రీబడి వాజ్ సీయింగ్ ఎట్ హోమ్ అండ్ వాచింగ్. అయితే అందరూ 100 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తే అది 1000-10,000 వ్యూస్కి వెళ్ళిపోయింది. ఆ 10,000 వ్యూస్కి వెళ్ళిపోయింది. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ఓకే, ఇది మన టాలెంట్, మనం చేయగలిగాము, మనం ఇది చేసాము అని అందరు అనుకున్నారు. అందరు అనుకున్న తర్వాత స్లోగా కోవిడ్ డ్రగ్ వేర్ ఆఫ్ అయిపోయింది. వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత 100 దగ్గర ఉండాల్సిన వాళ్ళు అందరూ 10,000 దగ్గర ఉన్నారు. సరే 10,000 నుంచి అయితే పడం కదా, 10,000 నుంచి పైకి వెళ్తామో లేదో చూద్దాం అనుకుంటే 50కి పడ్డారు అందరు. బికాస్ నౌ సడన్లీ పీపుల్ వాంటెడ్ టు గో అవుట్, పీపుల్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ అవుట్ సైడ్, అండ్ న్యూ స్టఫ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ గ్యాదరింగ్ అండ్ కమ్యూనిటీతో పాటు ఎంజాయ్ చేయడం అనేది. అప్పుడు రియాలిటీ హిట్ ద ఓటీటీ. ప్యారలల్గా ఇదే టైంలో ప్రొడ్యూసర్స్కి ఏమైందంటే ఓటీటీ ఆల్రెడీ వాళ్ళు 10,000లో ఉన్నారు కాబట్టి మనం ఏదైతే ఇస్తున్నామో వాళ్ళు దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఇట్ అని చెప్పి ఆ నంబర్స్ ఆఫ్ అంటే ROI నంబర్స్ అన్నీ ఏమైనాయంటే బేసిస్ ద కాంబినేషన్ ఆఫ్ హీరో కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఆర్ ది అదర్ టెక్నీషియన్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కావచ్చు, దాని బేస్డ్గా వెళ్ళిపోయి బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్. సో వెన్ బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ సర్టన్ అదర్ థింగ్స్, కాంటెంట్ అనేది ఓవరాల్గా సఫర్ అయింది. ఐ థింక్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ హు డజంట్ యాక్సెప్ట్ ఇట్ టుడే. ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. బై ద టైమ్ ఓటీటీ రియలైజ్ దట్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ 100, దే హ్యావ్ కమ్ డౌన్ టు 50. ఇక్కడ ఆల్రెడీ టూ లేట్ అయిపోయింది. అ లాట్ ఆఫ్ కాంటెంట్ విచ్ షుడ్ హ్యావ్ నెవర్ బీన్ మేడ్ వాజ్ మేడ్ బికాస్ ఆఫ్ some horrible stuff was అంటే things were being made just for the sake of it. ఎవరి కోసం తీస్తున్నారా బాబు? Everybody is all of us are the culprit in that. Because it was bought also, not only made but it was bought also. It happened. ఇదంతా అయ్యేటప్పటికి ఇంకా ఆడియన్స్కి చాలా విసుకొచ్చేసింది. అది కూడా ఒక మెయిన్ రీజన్. సో అదే ఇప్పుడు అంతా రీసెట్ అవుతుంది అంతే. అంటే ఒకప్పుడు అనేది థియేటర్లో స్కిప్ చేయండి, ఓటీటీలో చూడండి అని.
ఇప్పుడు సినిమా బాగాలేకపోతే ఓటీటీలో కూడా చూడట్లా చూడట్లేదు. Yes. బికాస్ దేర్ ప్లెంటీ ఆఫ్ Options. స్టఫ్ టు వాచ్ కదా. ఓటీటీలో వచ్చి కూడా సినిమాలు అంటే ఎన్నో మీమ్స్ అయ్యి చూస్తూ ఉంటాం. ఇప్పుడు Hmm. ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏం చూడాలి అని డిసైడ్ చేసుకునే లోపు మనం ప్లేట్లో పెట్టుకొని తిందాం అనుకున్నది అయిపోతుంది. ఫుడ్ అయిపోతుంది. బట్ వీఆర్ అనేబుల్ టు చూస్. దానికంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవడం ఈజీ కదా, నాకు యూట్యూబ్లో షార్ట్స్ ఈజీ కదా. ఐ థింక్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. నో దట్ ఈస్ సో రియల్. అండ్ ఈ ఓటీటీది ఐ డోంట్ నో, కోర్స్ కరెక్షన్ అయితే జరగాలి. There's no other way. అవ్వాల్సిందే, అవుతుంది కూడా. సో దివానా నుంచి మీకు ఏంటి మేజర్ టేక్అవేస్ అంటే, లైక్ ఛాలెంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ 47 days అనుకుంటా overall. మొత్తం కలిపి 47? అనుకునేది కూడా అంతేనా? లేదు లేదు, ఒక అనుకునేది ఎంత? 10 రోజులు extra 5-10 అయింది. days. ఓకే. సో బట్ అక్కడి స్టిల్ నుంచి మేనేజబుల్. మీరు గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్, నో ఇన్స్టెన్సెస్ వేర్ నేను ఇది ఇలా అవ్వాలి అనుకున్నా కానీ అది అలా అవ్వలేదు, అది నాకు కానీ ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ నాకు నెక్స్ట్ సినిమాకి నాకు హెల్ప్ అవుతుంది. ఇటువంటి ఒక ఇష్యూ అనేది ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను దాన్ని కేర్ఫుల్గా చూసుకుంటాను. ఆ లెర్నింగ్స్ కొన్ని షేర్ చేసుకోగలుగుతారా? యాక్చువల్లీ దీని మేము చాలా హ్యాండ్స్ ఆన్ ఉండే, అసలు ఒక్క సెగ్మెంట్ కూడా వదిలింది లేదు. అంటే యూ ఆస్కస్ హౌ మెనీ సీజీ షాట్స్ ఆర్ దేర్, వేర్ డస్ బీజిఎం స్టార్ట్స్, వేర్ దర్ ఇస్ చెప్పేస్తారా అన్ని? ఏ రీల్ లో ఏ సీన్ లో ఏ షాట్, ఆ షాట్ కోసం రష్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి తో సహా తెలుసు మాకు. కాంటెంట్ పరంగా ఐ డోంట్ థింక్ వి లెఫ్ట్ ఈవెన్ వన్ స్టోన్ అన్టర్న్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అంటే డబ్బులు పెట్టేసి సిట్ బ్యాక్ అండ్ లుక్ ఆఫ్టర్ మార్కెటింగ్ ఆర్ జస్ట్ రిలీజ్, అది కాదు. వీఆర్ కంప్లీట్లీ ఇన్ అండ్ అవుట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంటెంట్. విచ్ మీన్స్ యూ మస్ట్ హావ్ హ్యాడ్ మోర్ లెర్నింగ్స్. Yeah. అంటే అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ రషెస్ చూసాం మేము. లైక్ లిటరలీ మ్యూజిక్ సెట్టింగ్స్, ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఏదో చేసేసిన తర్వాత మేము వెళ్ళి ఇది బాగుంది ఇది బాగాలేదు కాదు. వీ వర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ వాడదాం, లేకపోతే ఇక్కడ ఆలాప్ పెడదాం, ఇక్కడ లిరిక్ పెడదాం. వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ స్మాల్ డీటెయిల్స్ ఆల్సో అనమాట. సీజీ షార్ట్స్ దగ్గర నుంచి డిఐలో వీ వర్ సిట్టింగ్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్. అంటే ఆనెస్ట్లీ మా డిఓపి వంశీ గారు హ్యాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. బట్ స్టిల్ వీ వర్ దేర్ అట్ మిక్సింగ్. 2 of us ఏదో 10 కాళ్ళు ఉన్నట్టు 10 థింగ్స్ చేసాం, 10 చేతులు ఉన్నట్టు. టేక్అవేస్, మేజర్ టేక్అవేస్ అసలు ప్రాసెస్లో. ఫస్ట్ రిలీజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఫిలిం. అది మాత్రం మాకు, అంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్పట్లా, లాస్ట్ థింగ్ నేను చెప్తున్నా. ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్. మనం ఎంత గొప్ప సినిమా తీసినా సరే అది కరెక్ట్ రిలీజ్ డేట్లో పడితే దానికి వచ్చే వ్యూవర్షిప్ కానీ లేకపోతే రీచ్ కానీ ట్రెమెండస్గా ఉంటుంది. అక్కడ ఫాల్టర్ అవ్వకూడదు. ఎంత చేసినా సరే, ఎంత కష్టపడినా సరే, ఫైనల్గా రిలీజ్ డేటే కదా, అక్కడ ఫాల్టర్ అవ్వకూడదు అనేది మాత్రం బిగ్గెస్ట్ లెర్నింగ్ ఆఫ్ ఆల్. అంటే వీ హ్యావ్ మెనీ, బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్. మార్కెటింగ్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్. Yes. ప్రొడక్షన్ సైడ్లో, ప్రొడక్షన్ సైడ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. డౌన్ టు అర్త్ అనేది ఏమైనా ఉంటే అది చేసి పెట్టింది మమ్మల్ని. వన్ థింగ్ దట్ ఐ ఫీల్ మేబీ వీ విల్ డూ బెటర్ ఇన్ ద నెక్స్ట్ వన్ ఈస్ we will not take too many gaps between shoot. ఓకే. In this one, some were not planned at all actually. Ante Harshit had signed Manade first debut movie. Oh, okay. Yeah, but Okay. then he signed Shubham. It was a collective call that we all thought that okay, let be introduced with Samantha. It will be a very good thing for all of us. So when he was shooting and promoting that film, there was a gap that we had to actually wait for that. సిమిలర్లీ దాని తర్వాత 1-2 ఏరియాస్లో మాకు ఫండ్స్ కావచ్చు, వాట్ ఎవర్, వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అ బిట్ ఆఫ్ టైమ్. సో అది ఎక్కడో మొమెంటమ్ని కొంచెం ఆపుతూ ముందుకి ఆపింది. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ అవాయిడ్ విత్ అవర్ నెక్స్ట్. ఆ మొమెంటం పట్టుకుంటే మొమెంటం ఆపకుండా మనం వీ హ్యావ్ టు డూ వాట్ ఈస్ బెస్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ అనే, దట్ ఈస్ వన్ బిగ్ లెర్నింగ్. సారీ, ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ అవి పెరుగుతాయి, అవి కూడా అంటారు కదా. ఐ డోంట్ నో మీ సోర్సెస్ ఏంటి అని, ఐ డోంట్ నో. అంటే బేసిక్ స్టఫ్ లైక్ యూ హ్యావ్ టు పే సాలరీస్ టు ద టీమ్, రైట్? సో అక్కడి నుంచి కూడా ఎవ్రీథింగ్ స్టార్ట్స్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ ప్రాజెక్ట్. మేము కానీ, శ్రీకాంత్ కానీ, ఈశ్వర్ కానీ, హెచ్ఓడిస్ వరకు ఓకే, we are on this project, but the rest of them they have to do other stuff also, they have to move on also. So for them this is
lot of waiting period, or they either move on to the next one and say, let us know when you start and we'll come back to you. Right. So that momentum itself is a big challenge anamata, when you are actually stopping and then again to bring back everybody with the same effort and to do everything. So that I think is a very big takeaway as long as this film is concerned. Second one, maybe last ki edit lock chesamo, maybe we should have done it a little early ఏమో. ఎడిట్ లాక్ చేయడం. ఎడిట్ లాక్ చేయడము అది ఇంకొంచెం ముందు చేస్తుంటే ఐ ఫీల్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ a little more easier for us for the rest of the post works కావచ్చు. ఈ రెండు in terms of production, these are the big takeaways. ఇంకొకటి నేను యాడ్ చేస్తాను, ఇంకొక లెర్నింగ్ ప్రొడక్షన్ దీనిలో మనం ఒక కథను విని నమ్మి ఏదైతే జర్నీ స్టార్ట్ చేస్తామో, వెన్ ద వెయిటింగ్ పీరియడ్ ఈజ్ సో మచ్, మనకి చాలా నాయిస్ ఉంటుంది మన చుట్టూ, ఇది మారుద్దాం అది చేంజ్ చేద్దాం అని. ఐ థింక్ ఆ నాయిస్ నంతా కట్ చేసుకొని వై డిడ్ వి బిలీవ్ ఇన్ ది స్టోరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అది మర్చిపోకుండా దానికి హోల్డ్ ఆన్ అయితే దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్ వాట్ వీ డ్రెమ్ట్ ఆఫ్ ఇన్ ద బిగినింగ్. అదే ఆ నాయిస్ కనుక సీపిన్ అయిందంటే ఐ థింక్ సమ్వేర్ వీ విల్ ఆల్ లూజ్ అవుట్ ఆన్ ద విజన్ దట్ వీ హ్యావ్. ఆ ప్యూరిటీ ఫస్ట్ నుంచి ఇనిషియల్ ఎక్సైట్మెంట్ ఏదైతే క్రియేట్ చేసిందో ఐ థింక్ ఆ విషయంలో ఇట్స్ అ లెర్నింగ్ అండ్ ఐ థింక్ వీఆర్ సక్సెస్ఫుల్ ఎట్ దట్ బికాస్ మాకు అది జరిగింది. ఉన్న టైంలో మధ్యలో ఉన్న గ్యాప్లో చాలా మంది చాలా రకాల సజెషన్స్, అడ్వైజెస్ అన్నీ ఇచ్చారు. ఒక్కొక్కసారి మాకే డౌట్ వచ్చేంత స్పేస్ లో కూడా వెళ్ళాం. అంటే ఎడిట్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే చేంజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అన్నమాట. వెల్ విషర్స్ ఇనిషియల్ గా కొంతమంది చూపిస్తాం కదా అక్కడి నుంచి. బట్ ఐ థింక్ వీ వర్ వెరీ వెరీ షూర్ అబౌట్ మనం ఫస్ట్ ఏదైతే విన్నామో ఫైనల్ గా అదే చూపించాలి అని మేము డిసైడ్ అయ్యాం. ఇంటర్నల్ గా టీమ్ లో కూడా చాలా వేవరీ ఉంటే కూడా వీ బోత్ ఆర్ వెరీ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ పేయింగ్ టుడే. ఓకే. అండ్ ఎడిట్ లో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ దేర్ వర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకే, అవి ఎందుకు జరుగుతాయి అసలు? ఎందుకంటే అందరూ చూసింది ఒకే డ్రీమ్ కదా. శ్రీకాంత్ గేవ్ మీ వన్ కైండ్ ఆఫ్ ఆన్సర్. శ్రీకాంత్ సైడ్ నుంచి నేను విన్నా, మీ సైడ్ నుంచి మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దానిలోనే ఆన్సర్ ఉంది. యాక్చువల్గా బేసిక్గా మేము కథ వినిందే చూపిద్దాం అనుకున్నాం. ఆ కథ వినిందే కదా తీసుంటాడు ఆయన కూడా. తీసాము కానీ చూపించాలి కదా. అంటే నాకు ఎగ్జాంపుల్ ఇస్తారా? లైక్ ఒక సీన్ డైరెక్టర్ ఇలా అనుకున్నారు, మీరు ఇలా అనుకున్నారు అని. స్క్రీన్ ప్లేలో అంటే సీన్స్ వైజ్ ఎక్కడ పెద్ద గ్యాప్ రాలేదు, కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఒక కొత్త స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేద్దాము అన్న చోట అటెంప్ట్ చేసాము. బట్ స్క్రీన్ ప్లే ముందే ఉంటది కదా, అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అది ఎడిట్ లో డిసైడ్ అయిందా లేకపోతే షూట్ లో దట్ వాస్ అదే బౌండా? What the film is made today is what is in the bound script. Okay. So minus certain things which we were not able to shoot because of various reasons. But that this is same screenplay. What was narrated was what people are seeing today. But like she was saying, a time gap ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ తీసేస్తే చాలా ఫాస్ట్గా ఈ పొజిషన్కి వచ్చేస్తాము, ఆర్ ఇది ఇక్కడ తీసి ఇక్కడ పెడితే అది కొంచెం డిఫరెంట్గా కన్వే అవుతాయి. ఇవన్నీ నాయిజెస్ అనమాట, మనకు వినిపిస్తూ ఉంటాయి. అవి వినిపించినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్సో ఇంకొక రీజన్ ఏంటంటే నాట్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు దిస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ నాట్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు జడ్జ్ వితౌట్ మ్యూజిక్, వితౌట్ డబ్బింగ్. రషెస్ చూసి చెప్పడం అనేది ఇంపాసిబుల్. అప్పుడు 100 అనిపిస్తాయి మనకి. అదే నీకు మ్యూజిక్ పడి డబ్బింగ్ పడిన తర్వాత 100లో 50 పోతాయి. డబ్బింగ్ అవగానే మ్యూజిక్ పడగానే అవి 20 అయిపోతాయి. లాస్ట్కి 10 మిగులుతాయి సరి చేసుకోవాల్సినవి. సో దట్ వాజ్ వాట్ వాజ్ ద హోల్ థింగ్. అంటే హ్యాండ్స్ ఆన్ గా ఉండి ఓకే ఇది మేము ఎడిట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇలాంటి మ్యూజిక్ పడుతుంది, ఇక్కడ ఫైనల్ గా ఇది వస్తుంది అని ఒక విజన్ మనకు ఉంటుంది కదా. ఐ డోంట్ థింక్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అది తెలియదు, అది అర్థం కాదు కూడా. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్ప అది ఇంకెవరికి అర్థం కాదు అన్లెస్ దే సీ ద ఫైనల్ ప్రోడక్ట్. అంటే T-1 కూడా అర్థం కాదు. ఫైనల్ ప్రోడక్ట్ చూస్తేనే దే విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఓ వీళ్ళ ఇంటెన్షన్ ఇది అని అర్థం అవుతుంది. అంటే ఇందాక మీరు అన్నారు దట్ ఓటీటీలో ఉన్నప్పుడు యూ గైస్ హ్యాడ్ ద కంప్లీట్ కంట్రోల్ అని చెప్పి. అది ఇక్కడ
అప్పుడు తక్కువ ఎప్పుడు ఎక్కువ యాక్చువల్లీ. అవునా? ఇప్పుడు బట్ విజన్ అనేది డైరెక్టర్ విజన్ కి స్టిక్ అవ్వాలా, ప్రొడ్యూసర్ విజన్ స్టిక్ అవ్వాలా, లేకపోతే ఈ రెండు విజన్స్ అంటే కంబైన్డ్ ఏంటో పక్కన పెడితే ఎవరో ఒకళ్ళని పట్టుకొని వెళ్ళాలి. ఆ ఒక్కళ్ళు ఎవరు అనేది మైట్ డిఫర్ ఇన్ ప్లేసెస్. కంబైన్డ్ ఉంటే నథింగ్ లైక్ ఇట్. అండ్ టికెట్ రేట్స్ ది ఏ పాయింట్లు తీసుకున్నారా కాల్, అండ్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ మేకింగ్ అ డిఫరెన్స్? ఐ ఫీల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మేకింగ్ అ డిఫరెన్స్. పీవీఆర్ అయితే డెఫినెట్లీ ఎస్ అనే నాకు అనిపిస్తుంది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ who might not necessarily prefer a single screen, I think for them all PVR screens have definitely become very accessible and they're coming, and ఇప్పుడు కూడా PVR చూస్తే ఇవాళ కూడా ఫుల్స్ ఉన్నాయి. So I think that definitely has made a difference. అంటే more than just reducing the price, the communication that we have reduced the price made the film visible to a lot more people, and that in turn got people onto the screen అని నాకు అనిపిస్తుంది. The communication that okay they have reduced the price, I think this is a good film, what is this film, let's see the trailer, it's everybody's talking good about the film, ఈ కాన్వర్సేషన్స్ అంతా బిల్డ్ అయ్యి వచ్చినాయి. అండ్ యాడింగ్ టు దట్ శ్రీ విష్ణు గారు కూడా ఏదైతే అప్పుడు హీ రియలీ లవ్ ద ఫిలిం, అంటే ఓన్లీ సినిమా చూసి బాగా నచ్చి వచ్చారనమాట. he said I'll also support. Then his communication that అరే Sri Vishnu Anna is also supporting this film, what is this film, I think all of it put together kind of help, but PVR లో మాత్రం I feel definitely helped. ఓకే. ఆ ఫుట్ ఫాల్స్ అనేవి ఆల్సో ఇమాజిన్ మంత్ ఎండ్ 26th మేము అనౌన్స్ చేసాం. స్టూడెంట్స్ దగ్గర కానీ ఫ్యామిలీస్ దగ్గర కానీ డబ్బులు కొంచెం అయిపోయే టైం, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ మంత్ స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి. సో అన్ని డబ్బులు ఖాళీ అయిపోయిన టైంలో అఫోర్డబిలిటీ తీసుకురావడం అనేది చాలా అడ్వాంటేజ్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాం. ఆ ఫుట్ ఫాల్స్ నంబర్స్ మీకు వస్తున్నాయా? వస్తున్నాయి. దే లుకింగ్ ప్రామిసింగ్, వెరీ Yes. ప్రామిసింగ్, వెరీ ప్రామిసింగ్. ఫ్రైడే నుంచి ఇన్ఫాక్ట్ ఇవాళ వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ ప్రామిసింగ్. అండ్ హోల్డ్ డీసెంట్ కొందా సెకండ్ మండే అండ్ సెకండ్ ట్యూస్డే కూడా. సెకండ్ మండే ఇస్ వన్ ఆఫ్ అవర్ 60% హైయెస్ట్ ఆక్యుపెన్సీ అంటే ఇమాజిన్ ఆన్ మండే. అండ్ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అనేది మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, ఈ థియేటర్స్ లో కాలేజ్ దగ్గర, అది మీరు ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో, యూ జస్ట్ గివ్ ద ఫ్రీ హ్యాండ్ టు ద డిస్ట్రిబ్యూటర్? No, luckily this time we had a very big distributor with us kabatti they were able to handle it, but it's not that every time we are going to have a big distributor అండ్ ఆల్సో కొంచెం కంటైన్డ్ రిలీజ్ కాబట్టి content release kabatti. So I think that was something that we learned in this one for sure, to quite a decent extent we learned in this one, but that genuinely helps a lot. నాకు ఐ ఫీల్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది ఏంటంటే యువర్ రిలీజ్ డేట్, లైక్ శ్రీదేవి గారు చెప్తున్నట్టు రిలీజ్ డేట్ అండ్ యువర్ రిలీజ్ స్ట్రాటజీ, హౌ యూఆర్ టేకింగ్ ఇట్ ఇన్ టు ద ఫిల్మ్. ఫర్ స్మాల్ ఫిల్మ్స్ ఇట్ మేక్స్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు గుంటూరు వాటిల్లో స్క్రీన్స్ యాడ్ చేయడం ఆన్ డిమాండ్ ని బట్టే, అంటే కంటిన్యూస్ మెసేజెస్ ఫ్లోయింగ్ ఫ్లడ్డింగ్ అసలు ఇన్బాక్సెస్ అన్న ఐ వాంట్ టు సీ ద ఫిల్మ్ ఇన్ నెల్లూరు బట్ కొంచెం దూరం ఉందన్న, లేదా థియేటర్ లేదు. ఓకే, నైస్ నైస్ నైస్. ఇమీడియట్లీ అగైన్ we had bigger distribution Access support ఉంది kabatti we were able to immediately listen to them and put screens out there. Adi definitely help ayindi. Super. What's next? Next intent enti ante we will make films which are not only seen but felt also. That is the larger goal. అంటే అలాంటి సినిమాలు చేద్దామని చెప్పి ఈ స్పేస్లో నెక్స్ట్ వన్ మాత్రం ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద సూపర్ హీరో ఫార్మాట్ బట్ నథింగ్ దట్ వీ హవ్ సీన్ ఎర్లియర్ స్పేస్లో అనమాట. అంటే ఒక సూపర్ హీరోకి ఇది చేస్తే కూడా సూపర్ పవర్ వస్తుందా మీద హాఫ్ అన్ అవర్ అవుతాం. ఓకే. అండ్ వాడికి ఆ సూపర్ పవర్ రావాలంటే ఎవ్రీ టైం వాడు అది చేయాలి. ఇది వినడానికి ఏదో తేడా కాదు బట్ ఇంట్రెస్టింగ్. అంటే మీరు ఇమాజిన్ చేయలేరు అదేంటి అని చెప్పి. వెరీ నైస్ ఫన్ స్పేస్, అంటే కిడ్స్ ఆల్సో ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. దట్స్ ద జోన్ దట్ ఇట్స్ ఇన్. న్యూ డైరెక్టర్ అగైన్. So that's something that we are really excited about. We are hoping once the script is logged, we'll announce the film. It has a very interesting title as well. Nice. So that is immediately Nice. near future.
బట్ మోర్ దెన్ దట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా రైటర్స్ హౌ డు వీ డూ ఇట్ ఆర్ రైటర్ డైరెక్టర్ కాంబినేషన్ హౌ డు వీ డూ ఇట్ అని దట్ ఈస్ ఆల్సో వన్ అనౌన్స్మెంట్ దట్ వీ వాంట్ టు డూ అనమాట. అంటే వీ వాంట్ టు call out all those writers irrespective of where they come from, irrespective of what their previous experience is and all. We want to meet them, we want to have a chat with them. That is the first step with maybe zero agenda that నేను నీతో ఒక సినిమా చేస్తాం అన్నది కూడా పక్కన పెట్టి we want to meet them, we want to just have a chat with them and understand if there are any synergies that we can that are matching and that we can work together. సో ఆ అనౌన్స్మెంట్ అంటే కొంచెం దీవానా అదంతా అయిపోయిన తర్వాత దట్ ఈస్ వన్ అనౌన్స్మెంట్ that we want to plan. So that is something that we are really excited about అనమాట. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ రోజుకో 1-2 మెసేజెస్ వస్తూ ఉంటాయి. We have this script, you want to listen to it, we have this, we want to listen to it అని. But again ఆ పర్సన్ లేకుండా జస్ట్ మెటీరియల్ చదవడం ఈజ్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ దట్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, హ్యావింగ్ ఎ చాట్ విత్ దెమ్, అండర్స్టాండింగ్ వేర్ హీ కమ్స్ ఫ్రమ్, వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ డస్ హీ హ్యావ్ ఫర్ అస్, ఐ థింక్ దట్ మేక్స్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అని ఆ అనిపిస్తుంది. ఈక్వేషన్ బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ విత్ ద పీపుల్ వీ వుడ్ లైక్ టు వర్క్ కదా. అది డెఫినెట్ గా చేస్తాం మేము. సూపర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ Thank you. ఫర్ ద ఫిల్మ్. It's a good film. I liked it and I'm so happy that more people are watching it. ఈ ఏదైతే మీరు ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారో ఈ మూవీ నుంచి, ఐ హోప్ కదా, ఐ నో దట్ ఇవన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి, నెక్స్ట్ ఫిల్మ్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఐఎమ్ ప్రెటీ షూర్ యూ విల్ డూ అన్ ఈవెన్ బెటర్ జాబ్ అండ్ ఈవెన్ గ్రేట్ జాబ్ విత్ ద నెక్స్ట్ ఫిల్మ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ you guys have. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా వన్ లెర్నింగ్ ఆన్ ద హోల్ చెప్పాలంటే, ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి డెఫినెట్ గా తెరుచుకుంటది. మాకు మూసుకుపోయిన దారి ఫస్ట్ వీకెండ్, తెరుచుకున్న దారి సెకండ్ వీకెండ్. చాలా రేర్ గా జరుగుతుంది, Yeah. చాలా రేర్ గా జరుగుతుంది. Yeah. ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ అండి. Thank థ్యాంక్ you. యూ All the సో best. మచ్. All the థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.